నాగేంద్ర బాబు సారు హైకోర్టు అడ్వకేట్ సార్ నాకు చాలా మిత్రుడు. సార్కి టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సార్ కోసం కొత్తగా ఒక ప్రొడక్ట్ మనం తయారు చేసాం. తీసుకుంటే 6 లక్షలు, మా దగ్గరికి వస్తే 2 లక్షలకు అయిపోయింది. దాంట్లో 30 కోట్లు మేము కస్టమర్ సేవ్ చేసుకుంటాం. ఇండియా మొత్తం మీద ఎక్కడ డిస్ప్లే లేదు సార్. ఆల్మోస్ట్ సాంబిరెడ్డి ఉన్నారు కదా అని చెప్పి అనుకున్నారు కదా. మీరు గూగుల్ రివ్యూస్ చూసినా కానీ 90% పాజిటివ్. మేము కస్టమర్ కూడా ఛాలెంజ్ ఏం చేస్తున్నాం అంటే మార్కెట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక ప్రోడక్ట్ తెచ్చుకోండి, ఆ ప్రోడక్ట్ మా దగ్గర 10% తక్కువకి ఇస్తామని చెప్తాం. ఒక్క యూనిట్ కనుక మీరు సేవ్ చేశారంటే 2 యూనిట్స్ ప్రొడక్షన్ మీరు సేవ్ చేసినట్టు. ఇది వంకాయల్ని దొండకాయల్ని కంపేర్ చేయకూడదు కదా. 100% వంకాయలతో కంపేర్ ముందు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని కూడా డెఫినెట్ గా మీద తప్పు ఉంటుంది. మీరు అప్పటికి చూడలేదు. 200 లైట్లు ఇస్తే 200 లైట్లు 100 లైట్లు వెనక్కి వచ్చాయి. ఎందుకు వెనక్కి వచ్చాయని చాలా సార్లు క్లయింట్ అంటే వయసు గుర్తు చేస్తున్నారా? నమస్తే. సో నాగేంద్ర బాబు సారు హైకోర్టు అడ్వకేట్ సార్ నాకు చాలా మిత్రుడు. సో రెండోది, సార్కి టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మనలాగా ఇండస్ట్రీ స్టార్ట్ చేసి గ్రో అయ్యేవాళ్ళంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని సార్ ఎప్పుడు పిలిచినా మన ఇండస్ట్రీకి ఎస్పెషల్గా వచ్చి మనల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. ఇక్కడ ఉన్న ప్రతి ప్రొడక్ట్ కూడా సార్ చూసినవే. సార్ కోసం కొత్తగా ఒక ప్రొడక్ట్ మనం తయారు చేసాం. సో డిజైన్ కూడా ఎవరు డిజైన్ చేశారు? ఇది సో భరత్ అని ఈ డిజైన్ భరత్ చేశారు. చాలా బాగుంది. సో సిమెట్రికల్ డిజైన్ అంటారు కదా. సిమెట్రికల్ డిజైన్ అంటే చూసి కాపీ కొడతాం కానీ చేసిన అబ్బాయి డిజైన్ అంటే జామెట్రికల్ డిజైన్స్ ఉంటాయి కదా, దాన్ని చేసాం. సో దాని నుంచి జనరల్ గా ఎట్లా మనకి ఇట్లా లైట్స్ వస్తాయి సార్. డ్రమ్ లైట్ అంటే ఉంటది. ఈ లైట్ లో అడ్వాంటేజ్ ఏంటంటే లైట్ జనరల్ గా వేసుకుంటే చాలా ఎక్కువ లైట్ అనిపిస్తుంటది, కొన్నిసార్లు తక్కువ లైట్ అనిపిస్తుంటది. దీనికి ఏం చేసామంటే మనము డిమ్మింగ్ ఆప్షన్ పెట్టాం. అదే విధంగా కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటున్నారు, వామ్ వైట్ వస్తుంది. సో లేదు చదువుకుంటున్నారు, వైట్ వస్తుంది. లేదో తింటున్నారు, అప్పుడు నేచురల్ వైట్ వేసుకోవచ్చు. ఆ సెటప్ దీంట్లో చేస్తాం. ఇంత పెద్ద డ్రమ్లు మామూలుగా చిన్న సింపుల్ లా చేస్తాం. సో ఇది కాకుండా మనం మూడోది ఒకటి చేస్తాం సార్, లోపల చూద్దాం. సో పెద్ద అంటే టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి, చాలా ఉంటాయి సార్. ఆ ఛాలెంజెస్ మీరు ఓవర్కమ్ చేసి తక్కువ కాస్ట్ లో. ఇప్పుడు మార్కెట్ లో ఏముంటుంది, అటువంటి డ్రమ్ చేసుకుంటే మనకి 5,000 నుంచి 10,000 దాకా ఉంటుంది. సో మన దగ్గర ఏం చేస్తాము, ఆ 3-in-1 పెట్టింది ఒక 5,000 ఇచ్చేస్తాం. సో దాంతో అడ్వాంటేజ్ ఏమైందంటే జనరల్ గా ఇవన్నీ కూడా ఒక జిమ్ లో వాడతారు, లేదు కమర్షియల్ స్పేస్ లో వాడతారు, మాల్స్ లో వాడతారు. సో వాళ్ళందరికి కూడా ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ బడ్జెట్ అంటే చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. మా దగ్గరకు వచ్చిన తర్వాత ఏమైంది, 25 లక్షల బడ్జెట్ వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఒక 6 లక్షలు అయిపోయింది. మార్నింగ్ ఒక ఆయన ఒక ఆర్కిటెక్ట్ కలిసాడు సార్. వారు ఏం చెప్పారంటే వాళ్ళ ఇంటికి తీసుకున్నారు, ఏది కొటేషన్ తీసుకున్నారు, పాత లైట్లన్నీ రిపేర్ చేయాలని కొటేషన్ తీసుకున్నారు. తీసుకుంటే 6 లక్షలు ఇచ్చారు బిల్లు. మా దగ్గరికి వస్తే 2 లక్షలకు అయిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు, ఎక్సలెంట్ సార్ మీరు అని చెప్తున్నాడు. సో ఇది ఒకటే కాదు సార్, ఇటువంటి ఎగ్జాంపుల్స్ మేము లాస్ట్ 8 years లో ఒక 60 కోట్లు బిజినెస్ చేస్తే దాంట్లో 30 కోట్లు మేము కస్టమర్ సేవ్ చేసి ఉంటాం ఈజీగా. సో ఆ విధంగా అట్లా ఇది చేసాం. అందుకనే మిమ్మల్ని ప్రత్యేకంగా రమ్మన్నా సార్. సో అందువల్ల మీకోసం ఇది లాస్ట్ 1 month నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఇంత అద్భుతమైన లైట్ ని మీరు ఇనాగ్రేట్ చేసింది కోరుకుంటున్నాం సార్. సో మోస్ట్ ఎంప్లాయీ రండి తీసుకోండి. రైట్. ఒక దగ్గర ఉండదు, మనం ఎట్లా కావాలంటే రన్ అవుతుంటుంది. ఫార్మాట్ క్రియేట్ చేస్తే ఆ ఫార్మాట్ రన్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఇది రన్నింగ్ స్టెప్ రన్ అవుతుంటుంది సార్. ఎట్లా కావాలంటే అట్లా మనం రన్ చేసుకోవచ్చు, ఫార్మాట్ లో పెట్టుకోవచ్చు. సో ఒకటి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి ఆన్ చేయండి. సో ఇది డిమ్ చేసుకోవచ్చు సార్, చేసుకోవచ్చు. ఓకే. సో యూ కెన్ చేంజ్ కలర్స్, చేంజ్ చేయొచ్చు. ఓకే. అంటే మీకు సిసిడి చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, పెంచుకోవచ్చు. ఓకే. ఫస్ట్ సిసిడి చేంజ్ అవుతుంది సార్ ఇట్లా. ఓకే. బ్రైట్నెస్ ఇది కిందదేమో బ్రైట్నెస్ తెలిసిపోయింది. ఇది మన ఇళ్ళలో వాడతాం. సో 7,000 8,000 రైమండ్ షోరూమ్ లో వాడతారు సార్ దీన్ని.
డైమండ్ షోరూమ్ లో రైమండ్ షోరూమ్ అని క్లాత్ వైట్ క్లాత్ ఉంది కదా సార్ అక్కడ వాడతాం. 10,000, 12,000, 15,000, 25,000. సో ఇండియా మొత్తం మీద ఎక్కడ డిస్ప్లే లేదు సార్, ఫస్ట్ టైం డిస్ప్లే సార్, ఫస్ట్ టైం డిస్ప్లే. ఓకే, ఇన్ని కలర్స్ ఎక్కడ కనిపించవు మీకు, కనిపిస్తే 3 కలర్సే కనిపిస్తాయి. వామ్ వైట్ ఇందా చూసారు కదా మీరు, వామ్ వైట్, కూల్ వైట్, న్యాచురల్ వైట్. ఓకే, సైంటిఫిక్ గా కంప్లీట్ గా చూపించారు అసలు. అవును. ఓకే, ఒక ఆర్కిటెక్ట్ కానీ ఇంటీరియర్ కానీ ఉంటే వాళ్ళ ఇంటికి తగ్గట్టు లైట్ సెట్ చేసుకోవచ్చు. సపోజ్ సంబడి వాంట్ సో వెరీ ఎక్కువ కావాలంటే పెట్టుకోవచ్చు. సో అట్లా మొత్తం డిఫరెంట్ లైట్స్. అంటే ఈ జనరల్గా ఏం చేస్తారంటే సార్, షాపింగ్ మాల్స్ లో ఎస్పెషల్లీ గ్రోసరీస్ కానీ లేకపోతే గోల్డ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట, కలర్స్ పెట్టుకోవచ్చు. ఇంత యాక్యురేట్ గా చేసుకోవచ్చు మనం. ఎక్సలెంట్, చాలా బ్రహ్మాండంగా ఉంది. రెస్టారెంట్ లో కావాలంటే బహుశా లైట్ లైట్ గా. అవునవును, రిమౌంట్ దాంట్లో ఇది సార్ 8,000, 7,000, 8,000 వాడతారు. ఇంట్లోకి 6,500 వాడతాం. రెస్టారెంట్ కి మనం 3,000 వాడతాం సార్. కొద్ది డల్ ఉండాలి. అవును. సో న్యాచురల్ వైట్ అంటే మన ఇంట్లో కూడా వాడుకుంటారు. లాస్ట్ 4,500 కింద సార్, లాస్ట్ కింద. బట్ రీడింగ్ ఏది ఐడియల్? రీడింగ్ 6,500 ఐడియల్, 6,000 ఐడియల్. ఇది కానీ ఇది కానీ రెండిట్లో అది వద్దు సార్, 6,000 బిలోనే ఉండాలి. ఓకే, ఓకే, రీడింగ్ అదే మనం వాడే 6,000 సార్, 6,500. ఓకే, చాలా బాగుంది ఇది కదా, వెరీ గుడ్ ఐడియా. ఎవరేది అందరూ నాదే ఉంటుంది అనుకోండి ఐడియాస్. బాగుంది, డెమోన్స్ట్రేషన్ ఎఫెక్టివ్. క్రిటికల్ గా చెప్పడం కంటే కూడా ప్రాక్టికల్ గా చూపించడం గ్రేట్, బాగుంది, చాలా బాగుంది సార్. సో ఇది కూడా సార్, ఇది లక్స్ మీటర్ అంటారు, మీరు పెట్టుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటే ఇది 250 కంటే ఎబవ్ ఉంది అనుకోండి సార్, అక్కడ రీడ్ చేయడం మంచిది. ఓకే, సో ఇది తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు రీడింగ్ పాసిబుల్ కాదు. ఓకే, సో లక్స్ లెవెల్ 5 ఉంది అనుకోండి, సో రెస్ట్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఓకే, 5 కంటే తక్కువ ఉండాలి మినిమం. ఓకే, సో హోటల్కి వెళ్ళినప్పుడు మనకి 5 ఉంటుంది, లేకపోతే 1 కూడా ఉంటుంది. ఓకే, వామ్ వైట్ కలర్ లో ఉంటుంది. ఓకే, నేను యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను మీకు పంపిస్తాను. సార్ మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎల్ఈడి మార్కెట్ అది ఎట్లా ఉంది, సో ఆ మార్కెట్ లో మీరు మా లైట్స్ కూడా వాడారు కదా, సో అది ఏ విధంగా మీకు ఉపయోగపడింది? సో మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేశారు, మీరు చంద్రశేఖర్ రావు సజెస్ట్ చేశారు, వాళ్ళు కూడా తీసుకున్నారు, వాళ్ళు కూడా వాడారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఒకసారి మాతో. నాకు సుమారుగా 15-20 ఏళ్ళ నుంచి కూడా రామకృష్ణ సాంబిరెడ్డి గారితో అనుబంధం ఉంది. మేమందరం కలిసి ఒక దేశాన్ని మార్చేటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద ప్రయత్నమే చేశాము. ఆ ప్రయత్నంలో భాగంగా మిత్రులు అవ్వటము, థాట్ ప్రాసెస్ సింక్ అవ్వటము, అది దాంట్లో చాలా లెర్నింగ్ కర్వ్ చాలా ఉంది. అది పక్కన పెడితే తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ గా వీళ్ళు తీర్చిదిద్దుకోవటం, అంటే వీళ్ళకున్న కెపాసిటీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చాలా మంది, అంటే చిన్న నిస్సిగ్గుగా చెప్పాలి, చాలా మంది మంత్రులకి, చాలా మంది ముఖ్యమంత్రులకి, ఈ దేశంలో ఉంటున్న ముఖ్యమంత్రులకి వాళ్ళ డొమైన్ నాలెడ్జ్, అంటే ఒక ముఖ్యమంత్రి చేయాలంటే అన్ని విభాగాల్ని కోఆర్డినేట్ చేయగలగాలి. విద్యా వ్యవస్థ గురించి, అలాగే పోలీస్ వ్యవస్థ గురించి, అలాగే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ గురించి, వేరియస్ డిపార్ట్మెంట్స్ గురించి అవగాహన ఉండాలి. అవన్నీ ఉంటేనే వాళ్ళు కోఆర్డినేట్ చేయగలరు. అంటే ఆ డొమైన్ నాలెడ్జ్ పరంగా చూస్తే సిగ్గుచేటు, ఈ దేశంలో చాలా మంది మంత్రులకి, ముఖ్యమంత్రులకి ఆ డొమైన్ నాలెడ్జ్ లేకుండా ఉండే పరిస్థితి. అంత డొమైన్ నాలెడ్జ్ తో ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మనుషులు ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళు టెక్నికల్ గా కాంపిటెంట్, కమిటెడ్ పీపుల్, దేశానికి సేవ చేస్తూనే వాళ్ళ పొట్ట నింపుకుంటేనే సుమారుగా 3,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ కూడా ఇస్తూ దేశానికి కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లై చేయగలుగుతున్నారు. దేశానికి చేయగలిగిన అత్యుత్తమ సేవల్లో ఇది ఒక సేవ. ఇది బిజినెస్ అనుకుంటాం మనం, బిజినెస్ పర్స్పెక్టివ్ ఒకటి కరెక్టే, బట్ దేశానికి వీళ్ళేమి గంజా చేయట్లేదు, ఇంకో ఇల్లీగల్ బిజినెస్ చేయట్లేదు. దేశానికి కావాల్సిన వస్తువుల్ని, నాణ్యమైన వస్తువుల్ని అతి తక్కువ ఖర్చుతోటి ఎలా ఇవ్వాలన్నటువంటి దృక్పథంతో ఆ రకమైనటువంటి ఏర్పాటు చేసుకొని ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ బ్రిక్ బై బ్రిక్ ఒక్కొక్క ఇటుగా పేర్చుకుంటూ గత 8 ఏళ్లుగా వీళ్ళు జర్నీ చేసుకుంటూ చాలా కష్టపడి పైకి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఉల్లాసంగా ఉంది. ఇంకా బాగా అంటే 4-5 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు, వీలైతే 100 రెట్లు పెరగాలని నా కోరిక.
100 రెట్లు అంటే ఏం మాట్లాడుతున్నా నాకు తెలుసు. అదేదో ఊరికే ప్రాస కోసం మాటలు కాదు. 100 రెట్లు అయ్యేటువంటి కెపాసిటీ ఉంది. ఎందుకంటే దేశంలో అంత రిక్వైర్మెంట్ ఉంది, అంత డిమాండ్ ఉంది. మీరు డిమాండ్ కావడానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో కూడా కొంత చర్చించడం జరిగింది. చాలా సంతోషం. రెండోది అంటే యూనిక్ ప్రొడక్ట్స్, అంటే ఇంత విస్తృతమైనటువంటి ప్రొడక్ట్స్, ఇంత రేంజ్ అనేది ఎక్కడ ఉండదు. అసలు టెక్నికల్ గా బాగా కాంపిటెంట్ పీపుల్ కాబట్టి ఇప్పుడే చూసాం వేరియస్ ఇండస్ట్రీస్ లో లైట్ ని ఒక ఆల్మోస్ట్ 16 ఛాంబర్స్ 25 ఛాంబర్స్ లో 25 ఛాంబర్స్ లో వాళ్ళు ఒకే దగ్గర వేరియస్ ఇండస్ట్రీస్ ఆఫ్ లైట్ చూపించగలిగారు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరన్నా నాబోటి నార్మల్ కస్టమర్ ఒక రెస్టారెంట్, ఒక డైమండ్ షాప్, ఒక క్లాత్ షాప్, ఒక ఇల్లు, లేకపోతే ఇంకా వేరియస్ రిక్వైర్మెంట్స్ కనుక వచ్చినటువంటి వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది. అంటే ఏది పెడితే బాగుంటుంది, దీని యొక్క స్పెసిఫికేషన్ ఏంటి అని వాళ్ళు వెంటనే గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటు టెక్నికల్ కాంపిటెంట్ పీపుల్ విత్ కైండ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటాం. అంటే చూస్తే అర్థం అవుతుంది, చెప్తే అర్థం కాదు చాలా విషయాలు. లైట్ విషయంలో మరింత ఎక్కువగా కాబట్టి ఆ చూసే విధంగా, చూస్తే కూడా అర్థమయ్యేటట్టుగా తయారు చేయగలిగారు. చాలా సంతోషం. ఇదంతా కూడా ఇది ఇంకా భవిష్యత్తులో దినదిన ప్రభావితం, దినదిన కూడా కాదు, చాలా అర్జెంట్ గా, చాలా తొందరగా వచ్చే 2-3 ఏళ్ల లోపల 4-5 రెట్లు ఇమీడియట్ గా పెరగాలని, ఆ తర్వాత వచ్చే 10 ఏళ్ల లోపల 100 రెట్లు, ఇవాళకి 100 రెట్లు పెరగాలని కోరుకుంటూ, దానికి తగినటువంటి ఎటువంటి ఏర్పాటు చేయడానికైనా నేను నిజంగా సిద్ధంగా పడాలి ఇప్పుడు. లేకపోతే దేశం నష్టపోతుంది. తొందరగా చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీరు మా లైట్స్ వాడారు కదా, మీకు ఎట్లా అనిపించింది? అది అనుమానమే ఉంది దాంట్లో. అంటే మీరు పక్కన ఉంటే మళ్ళీ అది ఏదో మెచ్చుకున్నట్టు లేకపోతే మొహాటం అవుతుంది. సమ్మిరెడ్డి గారు లేకపోయినా కూడా వాస్తవం ఏంటంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అంతకు ముందు లైట్స్ బహుశా 4-5 ఏళ్లే పనిచేస్తున్నట్టు గుర్తు నాకు. అసలు అప్పుడే నాకు చాలా అసహనంగా ఉండి మొత్తం లైట్స్ తీసి పడేసేసి మొత్తం మిమ్మల్ని రిక్వెస్ట్ చేయటము, మీరు వెంటనే పంపించటము, లైట్స్ అన్ని రిప్లేస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇంతవరకు మీరు ప్రాబ్లం రాలేదు. ప్రాబ్లం వస్తే సాంబిరెడ్డి ఉన్నారు కదా అని చెప్పి అనుకున్నాను, కానీ ప్రాబ్లమే రాలేదు. నిజంగా అది మటుకు అనుకున్నాను. ప్రాబ్లం వస్తే మీరు బిల్ పంపించినప్పుడు కూడా సరే, బిల్ కూడా మనకి ఎందుకు, డబ్బులు పంపించినప్పుడు సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ లైట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చూస్తారు కదా. ఆ ప్రాబ్లం రావాలంటే కూడా రాలేదు ఇంతవరకు. క్వాలిటీ అంత త్వరగా చెక్ చేస్తున్నారు. నేను అనుకుంటున్నా నా ఒక్కడి కోసం కాదు, మీరు జనరల్ గా సప్లై చేసినట్టుగా నాకు సప్లై చేస్తారు అంతే కదా. మీకోసం స్పెషల్ గా మీరు చూడండి, క్వాలిటీ మీరు చేసే ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే వర్కర్స్ మేనేజ్ చేస్తూ ఇంత టర్న్ ఓవర్ మీరు సాధిస్తూ ఈ పర్టికులర్ బ్యాచ్ మాత్రం సరిగ్గా చూడండి అంటే అసాధ్యం. పైగా బ్యాచ్ లో కూడా నేను ఒక పర్టికులర్ లైట్ కొన్నా కదా, వేరియస్ కైండ్స్ ఆఫ్ లైట్స్ కొన్నాం కదా. సో మీరు టెస్టింగ్ కూడా ఆ రకంగా అసాధ్యం. సో ఇవన్నీ కూడా అంటే నిజంగానే క్వాలిటీ బాగుండే బట్టి ఇంతకాలంగా మరి బ్రహ్మాండంగా నడుస్తా ఉన్నాయి. ఏమీ అసలు ఇబ్బంది లేదు. చాలా సంతోషం. ఇల్యూమినేషన్ అనేది తగ్గిపోయింది. బహుశా మా మొత్తం బిల్డింగ్ లో 22 ఫ్లాట్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అతి తక్కువ కరెంట్ బిల్, అంటే మేము ఏసీ కూడా వాడము. కొత్తగా ఏసీ పెట్టాను. నాకు అంటే ప్రకృతి దగ్గరగా ఉండాలని కోరుకుంటాను. అసలు ఏసీ వాడము, చాలా తక్కువ వాడతాము. అతి తక్కువ కరెంట్ బిల్లు మాకే వస్తుంది. అంటే ఒక్కొక్క ఫ్లాట్ కి 2000 SFT, ఒక్కొక్క ఫ్లాట్ కి 700 రూపాయలు 800 రూపాయలు మించట్లా. యావరేజ్ గా 700 రూపాయలు మాత్రమే. అది చాలా ఫినామినల్. మిగతా అందరూ చూసి ఏంటంటే బాబు మీరు ఏమైనా ట్యాంపర్ చూసుకోండి బాబు అంటే ఎవరన్నా అంటే ఈ మీటర్లు కలిపారు అని చెప్పి అదేముండదు. అబ్సల్యూట్ కరెక్ట్ గా ఉంటుంది. సో ఎందుకంటే కన్సంప్షన్ లైట్లు వాడినా కూడా బికాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఉంది కాబట్టి, ఇందాక చెప్పినట్టుగా 40 వాట్ బల్బ్ 20 వాట్ బల్బ్ పెడితే మామూలు 20 వాట్స్ సేవ్ అవుతుంది. సో దట్స్ హౌ రియల్లీ హ్యూజ్ ఎనర్జీ కన్సంప్షన్. అగైన్ ఆ రకంగా కూడా దేశ్ సేవ్ అవుతుంది. మీరు ఒక వాదన చెప్పారు సార్, ఒక్క ఎనర్జీ విషయంలో ఒక్క యూనిట్ కనుక మీరు సేవ్ చేశారంటే 2 యూనిట్స్ ప్రొడక్షన్ మీరు సేవ్ చేసినట్టు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ లాస్ కు దృష్టిలో ఉంచుకోవాలి. మీరు ప్రకృతి కనుక ప్రేమిస్తే డెఫినెట్ గా మీరు LED లైట్స్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే నిజంగా ప్రకృతి ప్రేమికులు దీనికి వెళ్ళాలి. మీరు చెప్పారు కదా సార్ ఎఫిషియన్సీ అని. జనరల్ గా లైట్లు కొనేటప్పుడు మనం ఏం చేస్తామంటే సార్, వాటేజ్ ఎంత అని అనుకుంటాం. 40 వాట్ లైట్ తీసుకుంటాం. ఈ 40 వాట్ లైట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మన కనుక చూస్తే సార్, ఇక్కడ డ్రైవర్ ఉంటుంది సార్. ఈ డ్రైవర్ అనేది మార్కెట్ లో వాడేటప్పుడు LPF డ్రైవర్ వాడతారు తక్కువ కాస్ట్ కోసం. ఆ డ్రైవర్ యొక్క ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది అంటే సార్, జనరల్ గా 60% ఉంటుంది. మనం వాడే డ్రైవర్ యొక్క ఎఫిషియన్సీ 80% ఉంటుంది. ఫస్ట్ది. రెండోది మనం వాడే ఇల్యూమినేషన్ ఉంటుంది సార్, LEDs ఉంటాయి. ఇప్పుడు ఇవి LEDs సార్. ఈ LEDs ఏం చేస్తామంటే మార్కెట్ లో జనరల్ గా 26 to 28 వాడతారు. మనం 0.2 వాట్ 28 to 30 వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ 2 వాట్ కూడా ఎక్కువ వస్తుంది. మూడోది ఏంటంటే సార్, మనము ఈ హీట్ సింక్ కానీ లేకపోతే అవన్నీ కూడా జాగ్రత్తగా వాడటం వల్ల లైఫ్ పెరుగుతుంది. ఒకటి మనకి డ్రైవర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది. సో రెండోది LED యొక్క అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి లైట్ ఇల్యూమినేషన్ ఎక్కువ వస్తుంది.
రెండోది లైఫ్ ఎక్కువ వస్తుంది. హీట్ సింక్ వల్ల మంచి హీట్ సింక్ పెట్టడం లైఫ్ ఎక్కువ వస్తుంది. సో ఈ మూడు కనుక కంపేర్ చేసుకోవడం కాకుండా ప్రైస్ కంపేర్ చేస్తే మార్కెటింగ్ బ్రాండ్స్ కంటే కూడా మనది 50% ఉంటుంది సార్. సో మా దగ్గర ఒకసారి క్లయింట్ వస్తే రెగ్యులర్ గా మాతో కంటిన్యూ అవుతారు. సో ఏదన్నా పర్సనల్ గా మా ఎంప్లాయీతో లేకపోతే చిన్న ఉంటే తప్పితే 90% ఆఫ్ మా క్లయింట్స్ మా దగ్గర కంటిన్యూ అవుతుంటారు సార్. ప్రొడక్ట్ వైజ్ ఇప్పుడు మీరు గూగుల్ రివ్యూస్ చూసినా కానీ సో 90% మా రివ్యూస్ అనేవి పాజిటివ్ ఉంటాయి. మా దగ్గర చాలా మంది క్లయింట్స్ వచ్చి అడిగేది ఏంటంటే సార్ మీరు ఇంకా మార్కెటింగ్ చేయండి, మార్కెటింగ్ చేస్తే మాకు తక్కువ రేటుకి వస్తుంది, నేను మొన్నే కొన్నాను ₹1,00,000 పెట్టుకున్నాను, మీ దగ్గర కొనుక్కుంటే 50,000కి అయిపోయింది. రియల్ గా సార్ ఇప్పుడు ఇక్కడ సైబర్ టవర్ ఉంది సార్, వాళ్ళు ఒక 50 లక్షలు పెట్టి బడ్జెట్ పెట్టుకొని మమ్మల్ని పిలిస్తే మేము 25 lakhs చేసేస్తాం దాన్ని మొత్తాన్ని. సో అంత ఆఫ్లో అయిపోయింది సార్. ఏదైనా ఎవరు ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. మేము కస్టమర్ కూడా ఛాలెంజ్ ఏం చేస్తున్నాం అంటే మార్కెట్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఒక ప్రోడక్ట్ తెచ్చుకోండి, ఆ ప్రోడక్ట్ మా దగ్గర 10% తక్కువకి ఇస్తామని చెప్తాను. ఎక్కడైనా మార్కెట్లో ఎక్కడికైనా వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ. అదే సార్ మీరు ఈ ప్రోడక్ట్ ఇచ్చారు, ఈ ప్రోడక్ట్ 10% తక్కువ ఇస్తాం. సో ఈ మధ్య ఒక చిన్న సార్ అంటే మీ దృష్టికి చేస్తే బాగుంటుందని సో ఇట్లా ఒక క్లయింట్ కాల్ చేశారు మాకు, సార్. వారికి ఇంట్లో కాబట్టి ఈ స్లిమ్ ప్యానల్ ఇచ్చాం. వారు ఏం చేశారు, ఇది తెచ్చుకున్నారు. ఇది తెచ్చుకొని నాకు లైట్ ఎక్కువ వస్తుంది అన్నారు, దీంట్లో ఈ లైట్ ఎక్కువ వస్తుంది, దీంట్లో లైట్ తక్కువ వస్తుంది. నేను చెప్పాను డెఫినెట్ లైట్ తక్కువ వస్తుంది సార్, ఈ పీస్లో కనుక మాది ఇల్యూమినేషన్ తక్కువ వస్తే మీకు ఇచ్చిన 100 పీసులు ఫ్రీగా ఇస్తా అన్నారు. నాకు ఎక్కువ కావాలన్నాడు. నేను చెప్పాను సార్ ఇది ఇంట్లో వాడరు, కారిడార్లో వాడతాం. రెండోది ఫంక్షన్ హాల్స్లో ఎక్కడైతే ఎక్కువ లైట్ కావాలో వాడతాం. ఇది ప్లాస్టిక్, దీని లైఫ్ 1.5 years ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ అంటే మనం చూసినప్పుడు గ్లేర్ వస్తుంది. ఇప్పుడు మన లైట్ కెళ్ళి చూస్తే మనకు గ్లేర్ వస్తుంది, ఇది చూడలేము మళ్ళీ పక్కన. సో ఇది గ్లేర్ ఉన్న లైట్ సార్, ఇది గ్లేర్ లేని లైట్. సో చాలా సార్లు మన మార్కెట్లో ఏం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే సో ఈ స్లిమ్ ప్యానల్ లైట్ తీసుకున్నాం, అరే ఇది తక్కువ వస్తుంది ఇల్యూమినేషన్, నేను క్రాంప్టన్ మార్కెటింగ్ బ్రాండ్ తీసుకున్నా, అది కూడా వస్తుంది, ఇది 250 ఉంది, ఇది 350 ఉంది, మీరు 50% తక్కువ ఉన్నారు కదా ఎందుకు రాలేదని అంటారు. సో ఈ లైట్ మా దగ్గర 180 రూపీస్ సార్, అది 360 రూపాయలు. సో ఈ లైట్ మా దగ్గర 250 రూపీస్, వాళ్ళ దగ్గర 1250 రూపీస్. సో ఇది గ్లేర్ తక్కువ ఉన్న లైట్, దీని అప్లికేషన్ వేరు, దీని అప్లికేషన్ వేరు. చాలా సార్లు మార్కెట్లో ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మేము చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి మీ ద్వారా అందరికి చెప్దాం అనుకుంటున్నాం సార్. వంకాయల్ని దొండకాయల్ని కంపేర్ చేయకూడదు కదా, 100% వంకాయలతో కంపేర్ చేయాలి అంతే తప్ప. రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూడటానికి రెండు ఒక రకంగా ఉండొచ్చు, లోపల మెటీరియల్ కానీ మీరు చెప్పినట్టుగా ప్లాస్టిక్ ఇది, నాన్ ప్లాస్టిక్ ఇది, లాంగివిటీ ఇవన్నీ కూడా మరి డిఫరెన్సెస్ ఉంటాయి. ఇంకో ఇందాక మీరు మంచి మాట చెప్పారు, ఎవరో 8 ఏసీలు పెట్టుకున్నారు, వాళ్ళకి మనం లైట్స్ పెడితే ఒక్కసారి అన్ని కూడా కాంక్ ఆఫ్ అయిపోతున్నాయి, వాళ్ళు దే స్టార్టెడ్ బ్లేమింగ్ యూ. అప్పుడు మీరు ఛాలెంజ్ చేయటము, ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయటము, ఇన్స్పెక్షన్ చేయటము వాళ్ళ సమక్షంలో వాళ్ళ ఎలక్ట్రిషియన్ ద్వారా, అప్పుడు మీకు అర్థమైంది అంటే ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ తేడా ఉంది. న్యూట్రల్ వైర్ మొత్తం కంటిన్యూస్ రన్ చేశారు, డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా 3 phases మిగతా డిస్ట్రిబ్యూట్ చేసినా సరే న్యూట్రల్ చేశారు కాబట్టి దానివల్ల కాంక్ ఆఫ్ అవుతుంది కాబట్టి తప్పు వాళ్ళ. సో స్పష్టంగా అంటే ఏంటంటే క్వాలిటీ మీరు ముందు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని కూడా చెప్పగలరు డెఫినెట్ గా మీద తప్పు ఉంటుంది అని. మీరు అప్పటికేం చూడలేదు, మీకు నమ్మకం అన్నమాట. డెఫినెట్ గా మన రైట్స్ పని చేస్తాయి, మీదే తప్పు ఉండాలి అని అనుకున్నారు. ఆ హైపోథెసిస్ ప్రూవ్ అయింది తర్వాత. ఇట్లా మీరు అన్నట్టు ఇంకొకటి సార్, వర్షాకి ఒకసారి సప్లై చేసాం, 250 లైట్స్ సప్లై చేసాం సార్. అప్పటి వరకు మేము ఏపీ తెలంగాణకి ఇచ్చాం, ఒక్క ప్రాబ్లం లేదు. ఏదన్నా మనం 1000 లైట్లు పెట్టినప్పుడు మా దగ్గర పర్సెంటేజ్ ఒకటి ఉంటుంది సార్, ఆ ఒకటి వచ్చేది. సో దాని 1000లో ఒకటి వచ్చేది. దాన్ని కూడా ఏం చేసామంటే మేము ఈ మధ్య IP65 డ్రైవర్ పడి అవి కూడా రావట్లేదు. సో కానీ అక్కడ ఏమేమి చేసింటే 200 లైట్లు ఇస్తే 200 లైట్లు 100 లైట్లు వెనక్కి వచ్చాయి. ఎందుకు వెనక్కి వచ్చాయని చాలా సార్లు క్లయింట్ని అడిగారు, సార్ ఎందుకు వెనక్కి వచ్చేసారు, ఎందుకు వెనక్కి వచ్చేసారంటే అంతా బాగానే ఉంది, లైట్లో ప్రాబ్లం అంటాడు ఎప్పుడు వచ్చినా. సో పాపం ఆయన కూడా ఏం తెలియదు కాబట్టి ప్రాబ్లం అంటే మేము కూడా ఏం చేసేవాళ్ళం, డ్రైవర్ ఓపెన్ చేసేవాళ్ళం, చెక్ చేసేవాళ్ళం, ఏం తెలిసేది కాదు, మళ్ళీ డ్రైవర్ రీప్లేస్ చేసేవాళ్ళని పంపించాం. థర్డ్ టైం వచ్చినప్పుడు అడిగా, సార్ మన దగ్గర వోల్టేజ్ ఏమైనా తక్కువ ఉంటుందా? వోల్టేజ్ తక్కువ ఉంటుంది కదా జనరల్గా అక్కడ అన్నాడు. ఎంత ఉంటుంది సార్ అన్న? 80 వాట్ ఉంటుంది అన్నాడు. 80 volts ఉంటుంది సార్ అన్నాడు. సార్ 80 volts ఉంటే మేము 230 volts సప్లై చేసాం సార్, మాది 160 వరకు పనిచేస్తుంది సార్ అని 160లో పెట్టి చూయించాను. 80 పెట్టి చూయించాను సార్. 80లో పెడితే ఏమైందంటే మాస్ఫెట్ అనేది అది డిఫైన్ ఫర్ 160 volts to 300 volts డిఫైన్ అయి ఉంటుంది. మనం 80 volts ఇచ్చినప్పుడు ఏమైందంటే దాని వోల్టేజ్ కంటే కరెంట్ ఎక్కువ పాస్ అయింది. కరెంట్ ఎక్కువ పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రిన్సిపల్ తెలుసు కదా సార్, కరెంట్ ఎక్కువ పాస్ అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ పాస్ అయితే హీట్ ఎక్కువ వస్తుంది. హీట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమైంది, మాస్ఫెట్ కి మనం పెట్టిన ఏదైతే ఇది హీట్ సింక్ ఉంటుందో అది బేర్ చేయలేదు. బేర్ చేయకపోవడం మాస్ఫెట్ కాలిపోతుంది. హీట్ సింక్ దానికి డిజైన్ చేశారు, మాస్ఫెట్ కాలిపోయింది.
సో నెక్స్ట్ ఏం చేసాం, నెక్స్ట్ మినిట్ లో సార్ మీ దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉంది కానీ ఏం చేసాం, కట్ ఆఫ్ పెట్టాం. ఇప్పుడు మన స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా కట్ ఆఫ్ ఉంటాయి. లోయర్ కట్ ఆఫ్ ఉంటుంది, అప్పర్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకే. లోయర్ కట్ ఆఫ్ 120 ఉంటుంది, అప్పర్ కట్ ఆఫ్ 300 ఉంటుంది. ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోతే అంతకంటే ఎక్కువ అయితే కూడా ఆటోమేటిక్ కాలిపోతుంది. అప్పుడు కనీసం లైట్ సేవ్ అవుతుంది. సరిపోతుంది. సో తప్పు వాళ్ళది ఎస్టాబ్లిష్ అయిపోయింది. చెప్పాం సార్, అప్పటి నుంచి ఇప్పుడు ఒక ప్రాబ్లం రాలి మళ్ళీ. సో ఇంకొకటి సార్, రీసెంట్ గా మా దగ్గర అయింది. జనరల్గా మా దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే 440 వోల్ట్స్ వస్తుంది మనకి. 440 వోల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, జనరల్ గా ఇప్పుడు పెద్ద స్ట్రీట్ లైట్ డ్రైవర్స్ ఉంటాయి కదా సార్, ఈ స్ట్రీట్ లైట్ డ్రైవర్స్ అన్నిట్లో ఏం చేస్తామంటే, మీరు చెప్పినట్టు మేము అప్పర్ కట్ ఆఫ్ పెట్టాం, 300 వోల్ట్స్ కంటే ఎక్కువ వస్తే ఆగిపోని చెప్పినాం. లోయర్ కట్ ఆఫ్ పెట్టాం, 120 వోల్ట్స్ కంటే తక్కువ వచ్చి ఆగిపోని చెప్పినాం. కానీ ఇంత డ్రైవర్ మనం స్లిమ్ ప్యానల్కి పెట్టలేం, దీనికి పెట్టలేం. సో ఎప్పుడైతే ఈ 440 వోల్ట్స్ వచ్చినప్పుడు ఇవి పోతున్నాయి చాలా మందికి. సో మనం దానికి ఏం చేసాం, ప్రొటెక్షన్ కోసం మన డ్రైవర్ లో 440 వోల్ట్స్ ప్రొటెక్షన్ ఇచ్చాం. సో ఇప్పుడు ఈ చిన్న డ్రైవర్ కూడా, స్లిమ్ ప్యానల్ కూడా మీకు ఎప్పుడైనా ఫేస్ టు ఫేస్ వచ్చినా కూడా మనది ఏం కాదు. సో ఆల్మోస్ట్ 4-5 అవర్స్ ఉన్నా ఏం కాదు. సో ఆ ప్రొటెక్షన్స్ ఇవ్వగలిగాం. 440 వోల్ట్స్ వచ్చినా కూడా మన ఇది టెస్ట్ చేసి ప్రాక్టికల్ చూపించాం మనం. సో ఆ విధంగా మనం, సో మా కస్టమర్ ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ ఇస్తే, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని మేము ఛాలెంజ్ తీసుకొని చేసిన రోజులు చాలా. వితౌట్ ఇన్స్టాలింగ్ దిస్ అన్నమాట, దీన్ని ఇన్స్టాల్ చేయకుండానే పెంచగలిగారు. అంతే సార్, ఇది అవసరం లేదు. ఇది ఐసోలేటెడ్ డ్రైవర్ సార్, ఇది అవసరం లేకుండానే మనం చిన్న దీంట్లోనే. సో ఇది వచ్చి 50 రూపాయలు సార్, ఇది వచ్చి 450 రూపాయలు. చిన్న దానికి 450, ఇది లైట్ కాస్ట్ 250. డ్రైవర్ కాస్ట్ అంత వాడలేం కాబట్టి సో దీంట్లోనే సెట్ చేసాం. మన ఐసీ ఏంటంటే 440 వోల్ట్స్ ఇస్తే ఆ ఐసీ మనం పెట్టాం అంతే. 440 వోల్ట్స్ ఇచ్చినా కూడా ఐసీకి ఏం కాదు, సో కాలిపోకుండా ఉంటుంది. సో ఈ విధంగా జరుగుతున్నాయి సార్. మీకు అంతా R&D ఉంది కాబట్టి చేయగలిగారు. సో పెద్దలు గౌరవనీయులు నాగేంద్ర బాబు గారు పిలిచిన వెంటనే వచ్చి, అంటే వయసు గుర్తు చేస్తున్నారా? నాగేంద్ర బాబు గారు పిలిచిన వెంటనే వచ్చి న్యూ ప్రొడక్ట్ ని ఆవిష్కరించడం చాలా హ్యాపీగా ఉంది. సో చాలా ఆసక్తిగా కొత్త విషయాలు, చాలా ప్రశ్నలు వేయటం, సమాధానాలు మమ్మల్ని అడగటం, సో మాకేమైనా తెలియని కూడా మళ్ళీ నేర్చుకొని చెప్తామని చెప్పడం మేము. సో వీఆర్ సో హ్యాపీ and also you are also extending support for our organization. So thank you so much, sir. Pleasure is mine.